ఉమ్మడి మెదక్ జిల్లాలో కురిసిన అకాల వర్షంతో రైతులు కుదేలెక్కారు. అకాల వానతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి, పాములపర్తి, నారాయణఖేడ్, సంగారెడ్డి, మెదక్లలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తెచ్చిన ధాన్యం నీటిపాలైంది. వారాల తరబడి ధాన్యంతో కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పీవీరావు అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులు ఆరుగాలం కష్టించి పండించినటువంటి పంట ఏతుందో వరి ధాన్యం ఉందో అది అకాల వర్షాలకు నీటి పాలవుతోంది. ముఖ్యంగా మెదక్ జిల్లాలో ఉంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉంటే మెదక్, జహీరాబాదు, సిద్దిపేట, అదేవిధంగా గజ్వేలు, కుకునూరుపల్లి అనేక ప్రాంతాల్లో రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి ఆ కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం కావచ్చు, కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం కావచ్చు, మొత్తం కూడా నీటి పాలైంది. రైతులు కన్నీరు మున్నీరుగా విలపించే పరిస్థితి ఇక్కడ దాపురించింది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో రైతులందరూ కూడా రోడ్డెక్కారు. సిద్దిపేట హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తూ ఉన్నారు. కలెక్టర్ దిగివచ్చి మా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేయాలని కూడా ఎక్కడికక్కడికి రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలోని కంది దగ్గర ఉన్నటువంటి కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నాము. రైతులు వారం రోజులుగా తమ యొక్క ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం దగ్గర తీసుకొచ్చి అమ్ముకోవాలని చూస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా రోజుకొక లారీ మాత్రమే వస్తూ ఉంది. కనీసం ధాన్యం తరలించేందుకు అధికారులు అయితే పట్టించుకునే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇదే కేంద్రానికి వచ్చేసి ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తరలించాలి, కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని జిల్లా కలెక్టర్ చెప్పినప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు. 3 జిల్లాల్లో కూడా ఇక్కడ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదేవిధంగా మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదేవిధంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ముగ్గురు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి కింది స్థాయి అధికారులను అప్రమత్తం చేసినప్పటికీ కొనుగోలు కేంద్రాల వద్ద మాత్రం ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి కనిపించలేదు. మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ధాన్యం మొత్తం కూడా వారం రోజుల క్రితం చేర్యాల నుంచి, అంటే సంగారెడ్డి జిల్లా చేర్యాల నుంచి కంది కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకొచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నాం ధాన్యం మొత్తం కూడా రాత్రి కురిసిన వర్షాన్ని మొత్తం తడిచిపోయింది. ఈ తడిచిపోయిన ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఇక్కడ రైతులు దాపురించింది. మనతో పాటు ఇక్కడ రైతులు ఉన్నారు. ఈ కొనుగోలు కేంద్రం వద్దకి ధాన్యం తీసిన రైతులను వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రభు గారు చెప్పండి, మీరు ఎన్ని రోజులు ఇక్కడ తీసుకొచ్చి ఎక్కడి నుంచి వచ్చారు? మీరు మేము వారం రోజులు వేసాం సార్. వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు? మీరు చర్యాల నుండి. వచ్చారు. చర్యాల నుండి వచ్చినాము. ఇదే ధాన్యము. ఇక తీసుకుంటారేమంటే అది సీరియల్ ప్రకారము రోజు 1-2 లారీలు వస్తున్నాయి. అవి సరిపోక అంతా మాకు రోజు 6 గంటలకు వస్తున్నాము. మళ్ళా వండి కప్పుకొని మళ్ళా మరి చూడొచ్చు ప్రభు గారు, మొత్తం తడిచిపోయిన తరుగుని మీరు భరించాలా, అటు కొనుగోలు వాళ్ళు భరిస్తారా? మేము భరించాలి సార్. మాకే పడుతుంది తరుగు కూడా మాకే తడుగు పడుతుంది. మరి ఈ వాహనం తీసుకొచ్చారు కదా, దీంట్లో ఈ ట్రక్కులు తీసుకొచ్చారు కదా, వారం రోజుల పాటు వెయిటింగ్ ఛార్జ్ మీకే పడుతుందా? వెయిటింగ్ ఛార్జ్ మాకే పడుతుంది. వాళ్ళు అయితే ఊరుకోరు కదా, వాళ్ళు రోజుకు 1000-500 వెయిటింగ్ ఛార్జ్ మాకే పడుతుంది. మాకే వెయిటింగ్ ఛార్జ్ అవి ఇవి అన్ని తీసేస్తే మాకేం మిగులుతుంది సార్. మేము వ్యవసాయం చేస్తున్నాం కానీ మాకు మిగిలేదు ఏం లేదు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కాశీపురం సార్. మేము వారం రోజుల బండి తెచ్చి ఈ వడ్లన్నీ ఆనిపోతున్నాయి. వాడు ఏమంటున్నాడు అంటే వెయిటింగ్ ఛార్జ్ చేసుకుంటున్నాడు. ట్రాక్టర్ రోజు 1000 వెయిటింగ్ ఛార్జ్ చేసుకుంటున్నాడు. మేమేం చేయాలి? ఇది మా పరిస్థితి ఏమది? ఇక్కడ మేము రైతులకు ఏం మిగులుతున్నది? దానికి వస్తుంది. ఏం చేస్తారు మేము? అధికారులు ఏం చెప్తున్నారు? మరి మీరు తీసుకొచ్చే దాన్ని తీసుకొచ్చారు అమ్ముకోవాలని అధికారులు ఏమంటున్నారు అంటే వాళ్ళకి మారుతున్నారు. ఏం చేయాలి సార్ మేము? రేపు పోదామంటే 50 అనే పెయింటింగ్లో ఇస్తున్నారు మాకు. ఏం చేయాలి మేము? ఇదే పరిస్థితి. రైతులు మాత్రం దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నారు. మనం చూస్తున్నాం కంది కొనుగోలు కేంద్రం వద్ద ట్రక్కులు మొత్తం కూడా ట్రాక్టర్లో కూడా ధాన్యం తీసుకొచ్చుకొని ఇక్కడ నిలుపుకునే పరిస్థితి. వారం 10 రోజులు అయినప్పటికీ కూడా ఇక్కడ నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి ఇక్కడ కనిపించలేదు. ఇది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాలు ఎంతో ఉంది. ఇప్పటి వరకు కూడా ధాన్యాన్ని ఒక 30-40% వరకే కొనుగోలు చేసినట్టు కూడా సమాచారం మనకు అందుతోంది. ఇంకా కొనుగోలు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కళ్ళాల్లో మాత్రం అంతే మిగిలింది. ఈ అకాల వర్షాలతో రైతులు మాత్రం కన్నీరే మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతులు ధాన్యాన్ని ఇప్పటికైనా సకాలంలో కొనుగోలు చేయాలని అటు పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. పలు పార్టీల ఆధ్వర్యంలో రైతులు కూడా రోడ్డెక్కారు. రైతులు స్వచ్ఛందంగా కూడా అనేక ప్రాంతాల్లో రోడ్డెక్కి తమ ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోతే మాత్రం మరింత మాకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం, మాకు కన్నీరే మిగులుతుంది
మిగులుతుందని కూడా రైతులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు 10 టీవీ సంగారెడ్డి నుంచి.